బుద్ధి ప్రచోదనం పొందాలి, మంచి కార్యక్రమాలు చెయ్యాలి అంటే ఈశ్వరుడు రెండిటిని మనకి సాధనాలుగా ఇచ్చాడు. అవి రెండు బుద్ధిని ప్రచోదనం చేసి సంస్కారమును ఏర్పాటు చేస్తాయి. సంస్కారము అనేటటువంటి మాట అన్నిటికన్నా చాలా గొప్పది. ఏ కారణము చేత సంస్కారము లోపల ఏర్పడుతుందో ఆ కారణమే జీవితము తరించడానికి కారణమవుతుంది. మనసు పొందేటటువంటి అధ్యవసాయమునకు సంస్కారమని పేరు. ఆ సంస్కారము కేవలము చదువు వలన ఏర్పడుతుంది అంటే చెప్పడం చాలా కష్టం. అలా అయితే వేదాలన్నీ చదువుకుని ఘనపాఠి అయినటువంటి రావణాసురుడికి మంచి బుద్ధి కలిగిందా? కష్టం. తపస్సు చేసిన మారీచుడికి కలిగిందా? అంతమంది మహర్షులు వచ్చి చెప్తే వినగలిగిన అదృష్టం ఉన్న దుర్యోధనుడికి కలిగిందా? విదురుడు పక్కనే కూర్చుని అన్ని చెబితే చదువుకోగలిగిన వాడు, రాజపదవిలో ఉన్నవాడు, తెలుసుకోగలిగినవాడు ధృతరాష్ట్రుడికి కలిగిందా? కలగలేదు. ఆ మంచి బుద్ధి కలగాలి అంటే సంస్కార వైభవము కలగాలి. సంస్కార వైభవము లోపల ఉందనుకోండి, సంకల్పములు ఉత్తమమైనవి జనిస్తాయి. ఉత్తమమైన సంకల్పములు ఎవరి నుండి వస్తాయంటే ఉత్తమమైన సంస్కారం ఉన్న వారి నుండి వస్తాయి. సంస్కారము లేని సంకల్పం ఎక్కడి నుంచి వస్తుంది? ఓ పసిపిల్ల ఏడుస్తూ ఉంటుంది, అక్కడే కూర్చుని ఉంటాడు ఎవరో భిక్షాటన చేస్తూ. ఎంతోమంది వెళ్ళిపోతూ ఉంటారు, ఎవరో ఒక్కడు మాత్రం అయ్యో పసిపిల్ల ఏడుస్తోందయ్యా అన్నం లేక అని గబగబా వెళ్ళి ఓ బిస్కెట్ల ప్యాకెట్ అయినా పట్టుకొచ్చి ఇస్తాడు. లోపల సంస్కారం ఉంది, అది సంకల్పముగా ఆవిష్కృతమవుతుంది. సంకల్పము ఉత్తమ కర్మకి కారణమవుతుంది. లోపల నుంచి ఎప్పుడూ చెడు సంకల్పాలు ఎందుకు వస్తాయి అంటే లోపల సంస్కారము చెడ్డది ఉన్నది. సంస్కారము చెడ్డది కాకుండా మంచి సంస్కారము ఏర్పడాలి అంటే ఈశ్వరుడు రెండిటిని ఇచ్చాడు. అదే ఒకటి వేదము, రెండు గురువు. వేదమునకే శాస్త్రము అని కూడా మారుపేరు. శాస్త్రము అంటే శంసనాత్ శాసనాత్ ఇది శాస్త్రం. ఎక్కడా మొహమాట పడకుండా, రాజీ లేకుండా, ఒంటి మీద పుట్టిన సెగ్గడ్డ పెరిగితే అవయవాన్ని ఛేదించవలసి వస్తుందనుకున్నటువంటి వైద్యుడు తన చేతిలో ఉన్నటువంటి కత్తితో పుండుని నిర్దాక్షిణ్యంగా ఎలా తొలగించి శరీరాన్ని కాపాడతాడో అలా వ్యక్తుల యందు సంస్కార బలాన్ని నిలబెట్టి దుష్టమైన ఆలోచనలు పోగొట్టడానికి శాసించి రాజులా మాట్లాడేదేదో దానికే వేదమని పేరు, దానికే శాస్త్రమని పేరు. ఇది ఎవరు మాట్లాడారు? భగవంతుడు మాట్లాడాడు. భగవంతుడు మాట్లాడితే మరి విన్నవాళ్ళు ఎవరు? ఋషులు విన్నారు. ఋషులెవరు? వాళ్ళు కారణజన్ములై మనలా పుట్టిన వాళ్ళు కావచ్చు, కాకపోవచ్చు, లేదా మనుష్యుడిగా పుట్టి బ్రహ్మర్షి అయినటువంటి వాడు కావచ్చు. విశ్వామిత్రుడు ఉన్నాడు, బ్రహ్మర్షి అయ్యాడు. వశిష్ఠుడు ఉన్నాడు, కారణజన్ముడు. ఆయన జన్మలో ఉండేటటువంటి లక్షణాలను విచారించడానికి మనం సరిపోం. లోకానికి మార్గదర్శనం చెయ్యడానికి ఒక మహాపురుషుడు జన్మించాలని పరదేవత సంకల్పం చేసినప్పుడు ఆవిడ ఇచ్చవచ్చిన రీతిలో మహాపురుష జననం జరిగేటట్టుగా ఆవిడ అనుగ్రహిస్తుంది తప్ప మహాపురుష జననము మన జననం ఎలా ఉంటుందో అలాగే ఉండాలన్న ఆలోచన మనం చేయకూడదు. శంకర భగవత్పాదులు ఉన్నారు, మనలాగే ఒక తల్లిదండ్రులకు జన్మించారు. ఋషుల యందు ఒక లక్షణం ఉంటుంది, ఋషికి తర్పణ ఉంటుంది. అందుకే తర్పణ ఉన్న కారణం చేత ఋషుల యొక్క జాతిని వేరుగా చూస్తారు. మనం తెల్లవారి లేస్తే ఋషికి తర్పణం చేస్తాం. పుట్టుకతోటే మనం ఋషికి రుణపడిపోయి ఉంటాం. మనం ఏమైనా ఋషి దగ్గర 10 రూపాయలు అప్పుచ్చుకున్నామా అండి, మా నాన్నగారు పుచ్చుకున్నారా అండి, ఎందుకండి రుణం అన్న ప్రశ్న వేయకూడదు. మనుష్య జన్మలో బుద్ధిని వికసనం పొందేటట్టుగా చేసి ఉత్తమమైన పదంలో నడిపించడానికి కావలసినటువంటి వాంగ్మయాన్ని ఋషి మనకి అందించి వెళ్ళిపోయాడు. అటువంటి ఋషికి రుణపడి ఉంటుంది మనుష్య శరీరం. ఆ రుణం ఎందుకు తీరుతుంది అంటే ఋషిప్రోక్తమైన వాంగ్మయాన్ని చదవాలి. అది చదవలేదనుకోండి వాడు రుణం మిగల్చేసుకుంటాడు. కాబట్టి ఉత్తమమైనటువంటి శరీరాన్ని మళ్ళీ పొందే అవకాశం ఉండదు. కొన్ని కోట్ల జన్మల పాటు మళ్ళీ నీచమైన యోనులలోకి వెళ్ళిపోవలసి ఉంటుంది. అందుచేతనే ఋషి రుణం తీరాలంటే ఎంత పెద్ద భవనం కట్టావు, అందులో ఎన్ని పడక గదులున్నాయి, వీటితో సంబంధం కాదు. రామాయణం తాలూకు 7 కాండలు ఇంట్లో ఉన్నాయా? మహాభారత గ్రంథం ఉందా? భాగవతం ఉందా? ఎప్పుడైనా నువ్వు పూజ చేసి ఒక్క 4 అక్షతలు వాటి మీద వేస్తావా? ఎప్పుడైనా ఖాళీగా ఉన్నా అన్నది రామాయణం తీసి 4 శ్లోకాలు చదివావా? రాముడు మాట్లాడిన ఒక్క శ్లోకం గురించి పరిపరి విధముల ఎప్పుడైనా ఆలోచన చేశావా? అలా చేసి ఉంటే ఋషి రుణం తీరుతుంది. ఆ ఋషి దార్శనికుడు.
ఋషికి పరమేశ్వరుడు దివ్యకర్ణముని ఇచ్చాడు. అంటే మామూలుగా మనకి వినపడేటటువంటి చెవికి ఋషికి ఉండేటటువంటి చెవికి ఒక తేడా ఉంటుంది. మనకి ఇప్పుడు నేను మీ ఎదురుగుండా కూర్చుని మాట్లాడుతున్నటువంటి మాటలు శబ్దగుణకములై ఆకాశగుణకములై ఆకాశమునందు ప్రయాణించి వచ్చి మీ చెవి యొక్క కర్ణభేరిని ఆ శబ్దము గ్రహింపబడి శబ్దము చేత ప్రతిపాదింపబడినటువంటి అర్థాన్ని గ్రహించి సంస్కారమును పొందుతుంది. కానీ ఋషి తాను వినేటటువంటివి ఎలా వింటాడు అంటే పరమేశ్వరుడు పలికినటువంటి పలుకులు ఆకాశమునందు నిక్షిప్తమై ఉన్న వాటిని తన తపశ్శక్తి చేత వినగలుగుతాడు. అలా ఉంటుందా అండి అని అనుమానపడక్కర్లేదు. మనింట్లో మనం పెట్టుకున్నటువంటి దూరదర్శనానికి సంబంధించినటువంటి ఒక చిన్న పెట్టే ఎక్కడో అంతరిక్షంలో ఆకాశంలో విడిపోతున్నటువంటి శబ్ద తరంగాల్ని దృశ్య తరంగాల్ని మనం ఇంటి మీద పెట్టుకున్నటువంటి ఒక యంత్రం సహాయంతోనే పుచ్చుకుని మన ఎదుటగా జరుగుతున్న కార్యక్రమంలా చూపించగలుగుతోంది. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని ఈ క్షణంలో దేశమంతటా ప్రత్యక్ష ప్రసారంగా చూపించగలుగుతోంది. అంతరిక్షంలో ఉండేటటువంటి శబ్ద తరంగాల్ని గ్రహించగలిగిన ఒక యంత్రాన్నే ఒక శాస్త్రవేత్త కనిపెట్టగలిగితే పరమేశ్వర ప్రోక్తమైన మంత్రములు శబ్దము చేత ఆకాశమునందు పరివ్యాప్తమై దానిని వినగలిగిన శక్తి తపోనిష్ట కలిగిన ఋషికి ఉంటుందంటే ఆశ్చర్యం ఎందుకు ఉండాలి? కాబట్టి ఆ నిష్ట కలిగిన ఋషి వినగలడు. ఆయన చెవులు దివ్యమైనటువంటి కర్ణములు, అవి తపశ్శక్తి చేత అమృతత్వాన్ని పొందినటువంటి చెవులు. అటువంటి చెవులు గ్రహించి వారు ఆ మంత్రాన్ని తెలుసుకున్నారు. అందుకే మిగిలిన వాంగ్మయానికి వేదవాంగ్మయానికి ఒక ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది. మిగిలిన వాంగ్మయంలో ఉండేటటువంటి లక్షణం ఏమంటే ఏదైనా ఒక విషయాన్ని మీరు విన్నారనుకోండి, అది మనోరంజకత్వం కోసం మాత్రమే విన్నారనుకోండి, ఏదో అందులో ఉండేటటువంటి శబ్దాల యొక్క అందం కోసం మీరు విన్నారు, దాని వలన మీకు ఏమైనా ప్రయోజనం వచ్చిందా అని అడిగాను అనుకోండి, ఏమీ ఉండదు, మనోరంజకత్వం ఉంటుందంతే. దాని భావం ఏమిటో మీకు అర్థం కాలేదు. కానీ అటజనికంచ భూమిసురుడంబర చుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లటద భంగ తొరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనాను రూప పరిపుల్ల కలాపిజాలమున్ గటక చరత్కరేడు కర కంపిత సాలము శీతశైలమున్ అన్నాను. అది ఏమిటో అర్థం కాకపోయినా పద్యం బాగుందండి చదువుతుంటే. ఇప్పుడు దానివల్ల ఉపయోగం ఏముంటుంది? ఉండదు. రెండు, పద్యం బాగున్నా అని భగవత్ సంబంధం కాదనుకోండి, అర్థమైన ఉపయోగం ఉండదు. రెండు ప్రమాదాలు ఉంటాయి వీటిలో. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ ఒక మాట అంటారు, అసలు పరమేశ్వర సంబంధము లేనటువంటి వాంగ్మయము ఎంత శబ్దాలంకారములతో ఎంత చిత్ర విచిత్రమైన విన్యాసములతో కూడుకున్నదైనప్పటికీ కూడా అది అభ్యున్నతికారకము కాదు. భగవత్ సంబంధమైనటువంటి గ్రంథము ఇంట్లో ఉన్నా చదివినా అది అభ్యున్నతికి కారణమవుతుంది. శ్రీరామాయణం చదవలేదు, ఆయనకి రాదు చదువుకోవడం, కానీ ఇంట్లో పెట్టుకుని రోజు 4 పువ్వులు వేశాడు. ఆ 4 పువ్వులు వేసినటువంటి కారణమే రామచంద్రమూర్తిలా పరమ ధర్మాత్ముడైన వాడు పుట్టచ్చు. లేదా గొప్ప చక్రవర్తి అంటే ఇవాల్టి రోజుల్లో అయితే ఏదో పెద్ద పరిపాలన యందు అధికారము కలిగినటువంటి వాడై ధర్మం తప్పకుండా పరిపాలించగలిగినటువంటి గొప్ప శక్తివంతుడు పుట్టవచ్చు. అటువంటి గ్రంథాల యొక్క అర్థం తెలియకపోయినా సరే అవి మానస సరోవరం లాంటివి. అవి ఇంట్లో ఉంటే చాలు, చదువుకుంటే చాలు, అర్థమైతే చాలు, అభ్యున్నతినిస్తాయి. భగవత్ శబ్దము, భగవత్ సంబంధము, భగవద్వైభవము ఆవిష్కరింపబడినటువంటి గ్రంథములు ఆత్మోద్ధారకములు కావు. అందుచేతనే వాంగ్మయంలో వేదానికి ఒక్కదానికి ఉండే లక్షణం ఏమిటి అంటే మీరు ఎలా చదివినా ఒక పద్యానికి అర్థం అలాగే వస్తుంది. మహాపాండిత్యం ఉన్నవాడైతే దాన్ని ఏదో మార్చి విశేష వ్యాఖ్య చెయ్యవచ్చు, ఇందులో ఇంత అంతరార్థం ఉందని. వేదం ఒక్కదానికే ఒక లక్షణం ఉంది. వేదం ఇష్టం వచ్చినట్లు చదవడానికి వీలు లేదు. వేదం యొక్క పుస్తకం చేతిలో ఉంది కదా అని పుస్తకం చేత్తో పట్టుకుని వేదమంత్రాలు నేను చదువుతాను అంటే కుదరదు. వేదాన్ని కాలగతిలో రక్షించడానికి స్వరాన్ని ప్రధానం చేసి రక్ష చేశారు. వేదములు ఇంతకాలము నిలబడ్డాయి, ఎప్పటికీ నిలబడతాయంటే దానికి కారణమంతా ఎక్కడున్నది అంటే ఆ స్వరమునందు ఉన్నది. ఆ స్వరంతో వేదాన్ని శిష్యులకు నేర్పేటప్పుడు చెవిని ఆధారం చేసుకుంటాడు. గురువు శిష్యుని చెవిని ఆధారం చేసుకుని వేదం ఇస్తాడు. ఎందుచేత అంటే అందులో ఉదాత్త, అనుదాత్త, స్వరిత అని 3 స్వరాలు ఉంటాయి.
ఒక చోట పైకి ఎత్తి పలకవలసి ఉంటుంది, ఒక చోట కిందకి పలకవలసి ఉంటుంది, ఒక చోట సమానంగా పలకవలసి ఉంటుంది. అందుకే మీరు ఇప్పటికీ చూడండి, శిష్యులతో కూడి ఎప్పుడు వేదం నేర్పే అలవాటు ఉన్నటువంటి వేద విద్వాంసుల దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడండి, వారు మాట్లాడేటప్పుడు చెయ్యి ఇలా అంటుంటారు, ఇలా ఇలా అంటుంటారు. అది వాళ్ళకి అలవాటైపోతుంది. మాట్లాడేటప్పుడు కూడా స్వరం కోసమే తడువుకుంటూ ఉంటారు. ఆ స్వరము చేత పలికితే అది సక్రమమైన అర్థాన్ని ఆవిష్కరిస్తుంది. స్వరభంగం అయిందనుకోండి, వ్యతిరేకమైనటువంటి అర్థాన్ని ఇచ్చేస్తుంది.